విజయవాడ పోర్టుల సముదాయానికి దగ్గరలో జలవనరుల శాఖ ప్రాంగణంలో గల శ్రీ కోదండరామాలయం వద్ద మే 6వ తారీఖు 2024 సోమవారం త్రయోదశి మాస శివరాత్రి పర్వదినాన శ్రీ మహాచండీ హోమము జరుగుచున్నది. ఇక నుండి ప్రతి నెలలో మాస శివరాత్రి రోజున చండీ హోమం నిర్వహించదలిచారు. చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు పురోహితులు రామకృష్ణ గారిని సంప్రదించగలరు. రామకృష్ణ గారి నెంబర్ 8686321628. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మనకి ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఎందుకనగా మనకి శివరాత్రులు మొత్తము 12 శివరాత్రులు మనకి వేదంలో చెప్పబడింది. అయితే ఆ 12 శివరాత్రుల్లో గొప్ప శివరాత్రి ఏదయ్యా అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని మనం మహాశివరాత్రిని, మిగిలినటువంటి నెలలో 12 నెలల్లో వచ్చేటటువంటి ఆ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అని, మిగిలినటువంటి శివరాత్రులని మాస శివరాత్రి అని చెప్పడం జరిగింది. అటువంటి మాస శివరాత్రి పర్వదినం నాడు ఆ పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరి అయినటువంటి ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ చండీ పరదేవత అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అలాగే శ్రీ లక్ష్మీ గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనం ఈరోజు లక్ష్మీ గణపతి సహిత చండీ హవనం అనేది మనం ఇంతసేపు చేసుకున్నాము. ఈ యొక్క చండీ హోమం చేసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడగగా, ఈ యొక్క చండీ హోమం మొత్తము 13 అధ్యాయాలతో ఉంటాయి. దాంట్లో మొదటి అధ్యాయం అంతా మనము మహాకాళి స్వరూపంగా, అలాగే 2వ అధ్యాయం దగ్గర నుండి 4వ అధ్యాయం దాకా మహాలక్ష్మి స్వరూపంగా, అలాగే 5వ అధ్యాయం దగ్గర నుండి 13వ అధ్యాయం వరకు మనము మహాసరస్వతీ దేవి స్వరూపంగా ఆ యొక్క చండీ హోమాన్ని, చండీ అమ్మవారిని మనం ఆరాధించుకుంటూ వచ్చాము. అయితే ఈ యొక్క హోమం, అలాగే హోమం కానీ, చండీ హోమం కానీ, చండీ పారాయణ కానీ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, అలాగే ఎటువంటి సమస్యలు అయినటువంటి మనసు చికాకు అనిపించిన, ఆరోగ్యం బాగోపోయినా, మనశ్శాంతిగా లేకపోయినా, సంతానం కలగకపోయినా,
విద్యలో అభివృద్ధి లేకపోయినా, ఎటువంటి ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలనే బాధలు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికైనా సరే అవన్నీ అమ్మవారు ఎంతో తేలికగా, చాలా సులువుగా అటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అమ్మవారు. ఎందుకనగా కలౌ చండీ వినాయకౌ అని మన యొక్క మహర్షులు, ఋషులు అందరూ తెలియజేయడం జరిగింది. అంటే కలియుగంలో మనము కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి దైవం ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళలో మొట్టమొదటిగా చెప్పబడింది కలౌ చండీ, చండీ అమ్మవారు. అలాగే వినాయకౌ అనగా గణపతి. ముందర చండీ అమ్మవారు, తర్వాత గణపతి. వీళ్ళిద్దరూ కలియుగంలో మనం పిలిచిన వెంటనే మనకు పలికేటటువంటి దైవాలు వీళ్ళిద్దరూ. అటువంటి చండీ అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో విశేషంగా చెప్పబడి ఉన్నది. అటువంటి చండీ అమ్మవారు ఒక ఆరాధన మనం ఇప్పుడు చేసుకున్నాము. మనకి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరు అయినటువంటి శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ శృంగేరి పరంపరానుగతంగా ఉన్నటువంటి ఆ యొక్క చండీ హోమం ఏ విధంగా అయితే శృంగేరిలో జరుగుతుందో అదేవిధంగా అదే ఒక ప్రకారంలో మనం ఇక్కడ చండీ హోమాన్ని చేసుకోవడం జరిగినది. కావున ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, అందరికీ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సౌఖ్యములు అన్నీ కలిగి ఎంతో వృద్ధిలోకి రావాలని అందరూ ఈ యొక్క దేశము అలాగే రాష్ట్రము అంతా పరమేశ్వర యొక్క అనుగ్రహంతో, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఎంతో ఈ యొక్క ధర్మ ప్రచారం అనేది జరిగి హిందుత్వం నిలబడాలని, అన్నిటా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అన్ని జీవుల మీద, అందరి సమస్తమైన మానవాళి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. అలాగే ఈ యొక్క చండీ హోమం చేసుకున్న అనంతరము మనకి అమావాస్య నాడు ఆ యొక్క చండీ అమ్మవారి యొక్క అనుగ్రహముతో మనకి నారికేళములు అనగా కొబ్బరికాయలు అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ యొక్క కొబ్బరికాయలను మనకి బీసన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ మహాగణపతి మందిరమునందు ఆ యొక్క ప్రసాదము మనకు ఇవ్వబడుతున్నది. అయితే ఈ యొక్క కొబ్బరికాయని మనము అమ్మవారికి పూజ చేసిన అనంతరం ఈ యొక్క గుమ్మానికి కట్టుకున్న, మనం ఉన్న వ్యాపార స్థలంలో కట్టుకున్న అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి దిష్టి దోషము, నరదోషాలు ఇవన్నీ పోయి అమ్మవారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ అక్కడ వచ్చి మనకి ఎంతో ఆనందాన్ని, అలాగే అమ్మవారి యొక్క చల్లని దీవెనలు కూడా అక్కడ మనకి లభిస్తాయి. కావున మనకి బుధవారం అంటే ఆ యొక్క హోమం అయిన అనంతరం అమావాస్య నాడు మనకి ఈ బీసన్ రోడ్ గణేష్ మందిర్ నందు ఈ యొక్క ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి, హోమం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రసాదాన్ని స్వీకరించి, ఇక్కడ హోమము అక్కడ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రుడు కాగలడు. వ్యావహారిక శ్రీమాన్ గోత్ర ఆయనకల గోత్రోద్భవస్య శ్రీనివాసనామధేయస్య శ్రీకాంత్ ఆత్మోద్భవస్య బాలసుబ్రహ్మణ్యం నామధేయస్య అఖండ సమస్త అక్షయవాసరः శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం అంగైః సహితాः సర్వే కలశంబుసమాశ్రితాः వ్యోమా కలశేషు ధావత పవిత్రే పరిశుద్ధితే ఉగ్రైః యజ్ఞేషు వర్తతే आपो वा इदं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः भगव आपो नमावावर्तमापः भद्राज कृष्णवेण्यात्रिकोतमी भागीरथी विख्याताः पञ्चगङ्गाः प्रकीर्तिताः यन्तकलशधावकं पूजा प्रयोजानि सम्प्रोक्ष्य देवं सम्प्रोक्ष्य आत्मानं च सम्प्रोक्ष्य स्वामी सर्वजगन्नाथावत् पूजावसानं तावत् गन्नान् भक्तेन प्रियामि पुष्पैश्च पूजयामि वनस्पति भवेद जनानागन्धिरञ्जताग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठितः महागणाधिपते परिमलधूमाग्रार्य महागणाधिपते नमः जगत्प्रत्यक्षदेवं दक्षिणधूपति आचमनीयानि समर्पय महागणाधिपते नमः ताम्बूलार्थम् अक्षरं समर्पय ताम्बूलं प्रमुखे शुद्ध आचमनीयानि समर्पय महागणाधिपते नमः एकधा ब्रह्माण्डमपहरणे मुखे शुद्ध आचमनीयानि समर्प्य मंगलरक्षाणि धारयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर ओम सुमुखश्चैकं चरणारविन्दार्पणं गुरु परमेश्वरार्पणमस्तु ध्यानावाहन षोडशोपचार पूजां करिष्ये वर्तमानो निवेशेन वर्तमत्स्यं च हिरण्येन सवितारथेन देवो यातु भुवना विपश्चन्नो अग्निदूतं वृणीमहे
ओम आप्याजस्व समेत विश्वतस्वम वृष्णयं भवावाजस्य संगते अप्समे सोमो अपरमिदन्त विश्वानभेजजा मापस्य विश्वभेजदीहि गौरीमे माशरान् रक्षतेकपदे विपरीता विष्पदे अष्टापदे नवपदे प्रभुषि रात्राक्षरा परमेभ्यो मनोदेवता प्रत्यदेवता सहिता चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम अग्निर्मूर्धा देवपति पृथिव्या यमापायं रेतागं जन्मनि श्रवणा प्रति भवान् श्राणि वैष्णक्षाण धर्म सप्रधाः क्षेत्रस्य पितामहो गामश्वं पोषयित्वमसनं वृडाति दृशे अधिदेवता प्रत्यदेवता सहिता अधिदेवता प्रत्यदेवता सहिता अंगारग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम उद्बुद्धस्वाग्नि प्रतियाकृष्ण मिष्टापूर्ते सकंसयेता महिंता पुनः कृण्डोद्स्थापितं युवान् मन्वादागं सहितमेतमेतं विष्णुपदक्रमे त्रेधा नमो नमस्ते वागं देवता प्रत्यदेवता सहिता बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि राजमद्विभाति कर्तुमज्जने शिवे तीरे चलतप्रदास्माद्रवणन्दे चित्रं ब्रह्मयज्ञानं प्रथमं प्रसादितं चतुर्थो वेणावहात बुद्धमास्य विष्टादश्चर्मदेवहायनं विष्णु इंद्रं विश्वभामहेजने भ्यास्माकमस्तु केवल अजदेवता प्रत्यदेवता सहिता बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम सुक्रन्तान्नितजन्तान्नि विश्वरूपाणि देववादि विश्वाहि मायावति स्वतमग्रते पूजनिहरात्रस्तु इंद्राणि माघभगवती नाम श्रवणस्या अपरञ्जन जनसमर्थे परिन्द्रमर्पयुपाय ओम यदा शाज्यातयो वसुस्य तो प्रणिजितवतमनायवासन्तकवयस्त्रिघ्नाः अधिदेवता प्रत्यदेवता देवते शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि शवग्नविष्कर्षण्णसुरजूर्जः जम्बोधवात्रपापश्रुतः यमकुम्भयज्ञगजयज्ञोदारं कृतवजावजनसुविदान्य विश्वजातानि परितव भवेत्कामसज्जोमस्तन्नः स्वयग्रस्यां पदयोरेणामदेवता प्रत्यदेवता सहिता शनैश्चक्रमावाहयामि स्थापयामि पूजयामि ओम कयानश्चित्राभूतदावृतसखाः कयादिष्टया व्रतागो कृष्णक्रमदसमापरं प्रापितं च परिणित्वः नमो तर्पेभ्यो हे अन्तरिक्षे देवतेभ्यो तर्पेभ्यो नमः देवता प्रत्यदेवता सहिता स्थापयामि पूजयामि पेशवर्या पेशते समुद्भिरजायिता तस्मै चन्द्रं रयिं पुरयं चन्द्राभिगृणते देवता प्रत्यदेवता सहिता केतुगणमावाहयामि स्थापयामि पूजयामि ओम भूर्भुवस्वस्त्रयं मग्मजामि तकन्धिं पुष्टिवर्धनो उर्वारुकन्दरामृत्योर्मुख्यमामृताः त्वजिदेवता प्रत्यदेवता सहिता मृत्युञ्जयमावाहयामि स्थापयामि पूजयामि मृत्युञ्जयमावाहयामि स्थापयामि पूजयामि ओम आवहन्ति वितन्वाणा कुर्वाणा चेरमात्मनः वासाकुं स्वमगावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह लोमशः पुष्पिः सह स्वाहा आदिदेवता प्रत्यदेवता सहिता छन्दोऽभिदेवतानावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मादेवानां कवीनां शिप्राणां वैशमृगाणां श्रेणावृद्धानां कफलिकृवणानां सोमफलिकृवत्येभिर्वन्यो प्रणो देवी सरस्वती वाचाभिर्वाजिनीवति धीनामाविद्यमदेवता प्रत्यदेवता सहिता ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ओम इदं विष्णुचक्रमे त्रेधानतदेवप्रमूढमस्य वाकुं सुरे सत्त्वमचिता गुणापणं त्वजिप्रति रामणतावाचमक्रता अत्र सखा आय सख्याणि जानते भद्रेशा आम लक्ष्मीर्निहिताधिवाचि लक्ष्मीनारायणमावाहयामि स्थापयामि पूजयामि ओम कद्रुद्राज प्रदेशे विष्णुजसे भोजं दन्तनकं हृदय गौरीं मायसराणि दक्षेदेकवजे विपरीतादि विश्वदे अष्टापदि नवपदि भूजितात्रा अक्षरापरमेभ्यो मन्नदेवता रुद्रसहिता दुर्गामावाहयामि स्थापयामि पूजयामि गुरु स्थिरो भव अरदो भव समुपः सप्रसन्नो भव स्थिरासनं कुरु अक्षतं समर्पयामि पुष्पैश्च पूजयामि भीमश्च देवश्च पत्ने नमः तो देवश्च पत्ने नमः चण्डी परदेवताय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि ओम सर्वकर्म फलप्रदाय नमः सर्वतीर्थमये नमः ओम पुण्याय नमः ओम सदौजसे नमः ओम अनिरूपण्ये नमः ओम सुजाय नमः जय भद्राय नमः ओम जानवे नमः ओम जय पूजिताय नमः शास्त्राय नमः ओम शास्त्रमये नमः ओम नित्याय नमः शुभाय नमः चन्द्राय ओम भूत ओम भूमात्रे नमः ओम सदा नारी मध्यगताय नमः ओम जडधारा जगत्प्रत्यक्ष दीपं दर्शयामि चण्डी परदेवताय नमः धूपदीपानान्तरं मुखे शुद्ध आचमनीयाय समर्पयामि चण्डी परदेवताय नमः नैवेद्यं समर्पयामि पूर्णं ददाति मधुर्योतानि एकधा ब्रह्मणा एकधिवजमाना जुष्टे च ददाति साम्राज्यं भोज्यं स्वारा
विशुद्ध आचमनीयान् समर्पय मङ्गलरक्षान् धारयामि नमस्करोमि। माता महाराज्ञी की जय, जगदम्ब विश्वमाता को जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। महाकाली महालक्ष्मी महा తర్వాత గణపతి హోమం మాలుందే పవిత్ర పవిత్ర తర్వాత प्रतिष्ठाप्या ब्रह्म भूर्भुवस्सुवरम् ओम महागणाधिपतये नमः। ओम श्री स्वाहा। लक्ष्मी गणपतये नमः। पुनः एकं चत्वारि पुनः एकं चत्वारि। ओम ब्रह्मदेवानां कविनां सर्वणां महिषमृगाणां मन्नो प्रणो देवी सरस्वती स्वाहा। ब्रह्मवहितं स्वाहा। विष्णवे नमः। पुनः एकं स्वाहा। श्रीरुद्राय
హే కవికవీనామశ్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరే స్వాహా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవికవీనామశ్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరే స్వాహా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరే స్వాహా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం గణపతిం హవామహే కవిం కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదరే స్వాహా स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतिदेवाय स्वाहा स्वाहा ओम श्री गणपतिदेवाय स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतिदेवाय स्वाहा स्वाहा ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतिदेवाय स्वाहा 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 ओम श्री स्वाहा 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 लक्ष्मी मंत्रम चरण गुरु रूपम देहि देवते यशो देवजो दीप्ता प्रचंड दर्शुतल्प गणचंडिके दुरितापहे रूपम देहि देवते यशो देवजो दीप्ता विश्वत भक्त्यार्तामिके रूपम देहि देवते यशो देहि यशो दीप्ता देहि देवते यशो देवजो दीप्ता ओम विशुद्ध ज्ञान दिव्य दिव्य प्राणमित नमः सोमार्तधारणे स्वाहा सर्वमेत्र विजानीय मंत्राणां विजयरकं स्वाभिक्षेमं जाप्तुत्तर स्वाहा ओम खड्गिने निघोरा गदिने चक्रिने तथा शंखिने चापिने बाण भुजने प्रकारिता हृदयाख्यान हृदया जिन्मः सूर्येण पायिनोदने पाय खड्गिने कामिके घंटा स्वनेन पयापचन स्वनेन जा सरसरे स्वाहा प्राप्त वृक्ष प्रदीके चटिके रक्ष दक्षिणे भ्रामरणात् मंत्रश्चरेश्वरी शरणदेविके हरपल्लव रक्षा रक्षधर्मतः सर्वस्वरूपे सर्वेश्वर सर्वशक्ति समन्विते भये भीस्त्राहिनो देवी दुर्गे देवी नमो अस्त्रात् भूर्भुवस्सु అర్గల్ అని మూడు ఉంటాయి అమ్మవారి యొక్క స్తోత్రాలు. ఆ స్తోత్రాన్ని ముందర మనం పారాయణ చేసి ఆ స్తోత్రాన్ని మనం ముందర హోమం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు చండీ అనేది మొత్తం 13 అధ్యాయాలతో కూడినటువంటి ఒక మహత్తరమైన అమ్మవారికి చరిత్ర. అంటే 13 అధ్యాయాలు అమ్మవారు ఏమేమి చేశారయ్యా అంటే ఈ 13 అధ్యాయాలు అమ్మవారు రాక్షస సంహారాన్ని చేశారు. అలాగే 13 అధ్యాయాలు అమ్మవారి యొక్క స్తోత్రం దేవతలందరూ అమ్మవారిని స్తుతించడము, అమ్మవారు రావటం, రాక్షసులను సంహరించడం, అమ్మవారు ఉగ్రంగా ఉంటే ఆ దేవతలందరూ మళ్ళీ అమ్మవారిని స్తోత్రించడం, అమ్మవారిని శాంతించడం. బంధుమిత్రుడు వాళ్ళందరూ కలిసి ఒక రాజుగారిని ఒక రాజు చేస్తే మనం పర్లేదులే అని అనుకోవచ్చు. మనం అనుకునే వాళ్ళే మనం మోసం చేస్తే ఆ బాధ ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రాజుగారు ఏం చేశారంటే మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఏదైనా యొక్క భార్య అలాగే తన యొక్క కుమారుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క తన యొక్క వ్యాపారిని ఎంతో మోసం చేస్తారు, తన యొక్క భర్తని మోసం చేస్తారు. కాబట్టి ఆ యొక్క వ్యాపారి కూడా యొక్క మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఉపాయం చెప్పమని అడుగుతారు. అయితే అప్పుడు ఆ యొక్క మార్కండేయ మహర్షి అమ్మవారి యొక్క చరిత్ర మొత్తం వివరించి ఇది చండీ ఆ యొక్క అమ్మవారి యొక్క మహత్యం చండీ మహత్యం అంటారయ్యా, ఇది మీరు పారాయణ చేసుకోండి మీకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అనగా ఆ యొక్క వ్యాపారి అలాగే ఆ యొక్క ఆ యొక్క రాజుగారు ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి కోసం ధ్యానం చేస్తారు. తపస్సు చేసి చివరికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆ అమ్మవారు వారిద్దరికి అనంతమైనటువంటి అంటే మన్వంతరం అనగా కొన్ని వేల సంవత్సరాలను కలిపి ఒక మన్వంతరం అంటారు. అటువంటి మన్వంతరానికి అధిపతిగా చేస్తారు అమ్మవారు. అటువంటి ఎంతో గొప్పనైనటువంటి చరిత్ర యొక్క చండీ చరిత్ర. దీని మొత్తం 13 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో అమ్మవారు ఏమేమి చేస్తారని చెప్పుకుంటూ మన యొక్క చండీ హోమాన్ని పూర్తి చేసుకుందాము. దానిలో మొట్టమొదటి అధ్యాయం 13 యొక్క మొదటి అధ్యాయము. ఈ యొక్క మొదటి అధ్యాయంలో సురధుడు అనేటువంటి మహారాజు అలాగే సమాధి అనేటువంటి ఒక వ్యాపారవేత్త మార్కండేయ వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని మార్కండేయ మహర్షి యొక్క దగ్గరికి వెళ్ళి
చెప్పుకోవటం అనేది మొదటి అధ్యాయం. కాబట్టి ఈ యొక్క సంయోరవే స్వాహ స్వాహ పుత్రాన్ని పురాణ భూషత్ర భూప కోలా ధివో భూత ఆక్రాంత మహాకాశేషుడా मणिवराश्रमे स्वाहा सोचिंतित प्रवत्ता पुष्टयः पत्पूर्वैः पाणिसम्पूर्णा कुशलात्मिकां स्वाहा परिवर्तिं स्वजनानां च ताराणां चातुसंस्थितः किन्नु तेषां गृहेक्षेम अक्षेमं किन्नु साम्प्रतं स्वाहा विधन स्वाहा तेषु किं भवत स्नेहमनुबध्नाति मानसं स्वाहा वैश्चौवाच स्वाहा वैश्चौवाच कृत्वादुतो यथान्यायविधानं तदनुमितं स्वाहा उपविष्टो गदाहकारवैश्यपार्थिवं स्वाहा राजोवाच स्वाहा अयं धनकृतं पुत्रे दारे भुर्जे सुतोऽधिकृत स्वाहा सजनतेषु आर्यथाप्यति एवमेष पुरस्कृत्य गतस्तत्र यत्रे सा गरुडध्वजौ स्वाहा यथा उक्तं तयोस्वत्तमहिषादुरिष्टं स्वाहा अधुरं तत्र तेजः सर्वदेव चरीरहम् एकस्तुत भुवन्नारि जयां च मध्ये मध्ये स्वाहा त एव सत्य सम्भूता गणाः यो दुष्टय परस्पर भिन्ने बालाति पट्यते स्वाहा नमते सुरकानान्ते नमः प्रकृते भद्राय नीता प्रणता स्मता सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै ऋत्विकायै लक्ष्मी वीराजिच्छात्रे महालक्ष्मी देवी नागवल्ली ललत्वयुतं स्वगम्पमगन्धपुष्पाक्षतैरभ्यर्चितं सघृतं नारिकेलफलन्महावधिं ओष्ठामि नमः स्वाहा माता महाराज्ञी की जया जगदम्ब विश्वमातको जया शिवदुर्गे जय दुर्गे हर दुर्गे सत्या सन्धु यजमानस्य कामाः. అలాగా యొక్క మహర్షి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకున్నారు. రెండో అధ్యాయం ఏంటంటే దేవతల చేత అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేదైనా మొదటి అధ్యాయంలో ఆ యొక్క కష్టానికి పరిహారం ఏమిటి, అమ్మవారిని ఆరాధించమని చెప్పడం. సరే అని వాళ్ళ అమ్మవారి గురించి అసలు అమ్మవారు అంటే ఏంటి, ఆ అమ్మవారు ఎలా ఉద్భవించారండి వారి ప్రశ్న వేయడం మహర్షిని, మార్కండేయ మహర్షిని. అప్పుడు అమ్మవారు అంటే ఏమిటి, అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారు, మహాకాళి అవతారంలో మొట్టమొదటిగా అనేది అంతా చెప్పారు. అయితే ఈ రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. దేనికి అయ్యే ప్రార్థించారంటే మహిషాసురుడిని సంహరించాలి అని చెప్పి దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. ఇదంతా రెండో అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు మనకి మూడో అధ్యాయం. ఈ మూడో అధ్యాయంలో ఏంటంటే ఆ యొక్క మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడికి సేనాధిపతి ఉంటాడు. ఆ యొక్క సేనాధిపతి పరివారంగా ఉన్నటువంటి మహిషాసురుణ్ణి అమ్మవారు ఏ విధంగా సంహరించారు అనేది మూడో అధ్యాయం మనకి తెలుస్తుంది. కాబట్టి మూడో అధ్యాయం అంతా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఈ యొక్క మహిషాసురుని సంహరించారు అని మనకి మార్కండేయ మహర్షి వివరిస్తున్నారు. కాబట్టి ఓం నిహన్యమానం సత్యన్యవిలోక్య మహాసురః శ్రేయాణశిక్షరః కోపయోజ్యోతిముదాంబికా స్వాహా హృదయవింశర వర్ష నవర్ష సమరేశ్వరः తథామేరుగిరేశ్వం సంతోయామి అభ్యుధావతి తాం దేవి ఖడ్గజన్మధురోసుర స్వాహా నిహన్యమానం ఖడ్గేణ దిగ్ధారేణ गर्ज गर्ज क्षणमूढं मधु यावदेवाम्यहं स्वाहा मया या त्वया देवे जगतिष्यन्ति. ओम नमो देव जय महादेव जय शिवा जय सदन नमः. नमः प्रकृते भद्राय नियुता मदात्मदां गांगाजय परिवाराय स्वाहाजय मातृकाय स्वस्तिकाय अष्टविंशतिवर्णात्मिकाय श्री महालक्ष्मी देवी नागवल्ली ललत्वजितं सकंकरपुष्पाक्षतैरभ्यर्चितं सघृतं मधुपुष्पं महावलिं भवत्यामि नमः. माता
జగదంబ విశ్వమాతకు జయ శివదుర్గే హరదుర్గే జయ దుర్గే. మహిషాసురుడు వంటి రాక్షసులందరినీ సంహరించిన తర్వాత అమ్మవారు ఎంతో ఉగ్రంగా ఉన్నారు. అటువంటి అమ్మవారిని చూసి సమస్తమైనటువంటి దేవతా గణాలందరూ భయపడ్డారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎంతోగానో భయపడ్డారు. ఆ సందర్భంలో దేవతలందరూ ఎంతగానో అమ్మవారిని స్తుతించారు. అమ్మ నువ్వెంతో గొప్పదానివమ్మా, నువ్వు శాంతించు అని అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారిని శాంతింపబరుస్తూ ఉన్నారు. అటువంటి అమ్మవారిని స్తుతించేటటువంటి అధ్యాయం 4వ అధ్యాయం కాబట్టి ఈ 4వ అధ్యాయంలో కూడా మనం అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి మహాలక్ష్మి నమః అనుకుంటూ 4వ అధ్యాయం కూడా మనం పూర్తి చేసుకుంటాం. అందరూ మహాలక్ష్మి నమః అనుకుంటూ బాగా జపం చేస్తూ ఉంటారు. ఘోరి అద్భుతాన్ని కంఠం విలోక్యతాం ఓం నమో దేవి మహాదేవ్ జయ శివాయ ప్రకృతే భద్రాజయ నేతా ప్రణదా సదా సాంగాది పరివారాది పరాణాది సాధికాది లక్ష్మీనాది త్రివర్ణాత్మికాది శక్తిలక్ష్మీదేవి నాగవల్లి దళసహితం సగంధ పుష్పాక్షరైరభ్యర్థితం సద్భుతం ఇమాం భోగి ఫలం మహావదిం ఓచారి నమస్వా మాతా మహారాజీ జయా విశ్వమాతకు జయా. కొన్ని వరాలని అవన్నీ ప్రసాదించారు. అయిన తర్వాత ఆ తర్వాత చండముండులు అలా ఆ వ్యవస్థ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల యుగాలు అయిన తర్వాత మళ్ళీ చండాసురుడు అలాగే ముండాసురుడు అనేటువంటి 2 రాక్షసులు మళ్ళీ యొక్క లోకంలో ఉద్భవించి సమస్తమైనటువంటి మనుష్యులన్నీ దేవతలన్నీ ఇబ్బంది పెడుతూ ఉండగా అప్పుడు మళ్ళీ ఆ దేవతలు అలాగే మళ్ళీ అమ్మవారిని మళ్ళీ ప్రార్థించడం, ఆ చండాసురుడు ముండాసురుడు సంహారం చేయమని అమ్మవారిని ప్రార్థించడం. అదేవిధంగా ఆ యొక్క శుంభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ యొక్క అమ్మవారి యొక్క గురించి ఆ చండాసురుడికి ముండాసురుడికి చెప్పటము అనేటువంటివి ఈ యొక్క విశేషాలన్నీ ఒక 5వ అధ్యాయంలో ఉంటాయి. ఈ 5వ అధ్యాయం దగ్గర నుంచి మనకి చివరి 13వ అధ్యాయం వరకు ఉన్నటువంటి మిగిలిన ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా మహాసరస్వతి స్వరూపంగా మనకి చెప్పబడింది. కాబట్టి మహాసరస్వతి నమః అనుకుంటూ మీరు పారాయణ చేసుకుంటూ అమ్మవారిని వీక్షించండి. ఓం గోవేరమధయాన్ని చక్రతావరుణస్థిత స్వాహా తావేవ పవనర్థించ చక్రతుర్బంధికర్మతో దేవి నిర్ధూత పుష్కరాజయ విస్తర స్వాహా వృతాధికారా సంభూతా సర్వదేవాకృతా మహాసురాభ్యాం తాం దేవి సంస్మరణ సపరాజితాం స్వాహా. ఓం నమో దేవ్యై మహాదేవ్ జయ శివాజయ మదం నమః నమః ప్రకృతే భద్రాజయ నేతా ప్రణదా సులా సాంగాదే పరివారాదే వాహనాదే సాధుకాదే సత్యవాదే విష్ణుమాయాది ప్రియాగం శక్తిరహితాదే శ్రీ మహాసరస్వతీ దేవి నాగవల్లి దళస్వయుతం సగంధ పుష్పాక్షతైరభ్యర్థితం సద్భుతం ఇమం ఇమ మహాపూర్ణావతిం భవిష్యామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞీ జయ జగదంబ విశ్వమాతకు జయ. 6వ అధ్యాయం దగ్గర నుంచి ఏంటంటే మనకి ముందర 5వ అధ్యాయంలో ఎలాగైతే దేవతలందరూ మళ్ళీ కలిసి ఆ యొక్క అమ్మవారిని స్తుతించడము, మళ్ళీ అమ్మవారు రావటము, ఆ రాక్షస సంహారానికి పూనుకోవటం వరకు, అలాగే ఆ అమ్మవారి యొక్క గుణగణాలన్నిటికీ ఆ యొక్క రాక్షస సేనాధిపతి అయినటువంటి ఒక అతను చెప్పడం వరకు వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఒక 6వ అధ్యాయము అలాగే 7వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు ఏంటంటే ఆ యొక్క రాక్షసుల దగ్గరికి ఆ యొక్క సేనాధిపతి చండాసురుడు ముండాసురుడు అనేటువంటి రాక్షసుల యొక్క సేనాధిపతి అమ్మవారి దగ్గరికి రావటము, అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని ఈ యొక్క రాజుగా ఆ యొక్క రాక్షసుల దగ్గరికి వచ్చి ఆ రాక్షసుని వివాహం ఆడమని ఆ యొక్క చెప్పటము. దాంతో అమ్మవారు ఏంటంటే సరే వివాహం ఆడాలంటే ఒక షరతు ఉంది, ఏమిటయ్యా అంటే నాతో యుద్ధం చేసి గెలిస్తే కనుక అప్పుడు వివాహం ఆడతానని అమ్మవారు అంటాము. ఆ విషయం ఆ దూత వచ్చి ఆ యొక్క రాక్షసులకు చెప్పడము. దాంతో ఆ చండాసురుడు ముండాసురుడు ఇద్దరు కూడా అమ్మవారి మీద యుద్ధంకి వెళ్ళటం వరకు
ఈ యొక్క 6వ అధ్యాయము 7వ అధ్యాయం వరకు నడుస్తూ ఉంటుంది. ఆ 8వ అధ్యాయం వచ్చేటప్పటికి అమ్మవారు ఆ యొక్క సమస్తమైన చండాసురుడిని ఆ ముండాసురుడు సైన్యాన్ని ఎలా సంహరిస్తారు అనేది ఎంతో విశేషంగా 8వ అధ్యాయం చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనము మహాసరస్వతి నమః అలాగే చండికాయ నమః, ఎందుకంటే ఇక్కడ నుంచి చండీ అమ్మవారికి ఆవిర్భావం అనేది మొదలవుతూ ఉంది. కాబట్టి చండికాయ నమః అనుకుంటూ మనం ఈ యొక్క 6వ అధ్యాయం 7వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాము. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సర్వనమః నమః ప్రకృతే భద్రాయ నీరావృతా కాంగాలే పరివారాలే సమానాలే సాధిధాలే విష్ణురాలే యదాక్షే భూమ్రాక్షే దేవ్యై నాగవల్లి తలత్యుతం సగంధ పుష్పాక్షతైరభ్యర్జితం తద్భృతం నారికేళ పరం మహావతిం ఓష్యామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞీ కీ జయ. తో దేవ్యాశ్చండముండపురోగమాః చతురంగవలోపేతైరక్షితజిధా స్వాహా. సురుస్తతో దేవి విశుద్ధస్థాం వేత్యీతాం సింహాసనస్థాపదేవేంద్రశృంగే అధిగమనే స్వాహా. జీవితపరిధానం సమాచాంతదేవా స్వాహా. అతి విస్తార విశ్వాలవనధీచన మాతా మహారాజ్ఞీ కీ జయ. జగదంబ విశ్వమాతకు జయ. శివదుర్గే హరదుర్గే జయ దుర్గే సత్యా సంధు యజమానస్య కామాః. అధ్యాయులకు మనం వచ్చాం. ఈ 8వ అధ్యాయం అంటే ఏంటంటే అమ్మవారు ఎంతో ఉగ్రంగా ఆ యొక్క ఇందాక అనుకున్నట్టుగా ఆ యొక్క రాక్షసులు యుద్ధానికి పిలిస్తే అమ్మవారు సరే అని యుద్ధానికి అమ్మవారు పిలిస్తే రాక్షసులు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మవారిని కాస్త అవహేళనగా, అంటే నువ్వు ఆడదానికి మాతో యుద్ధానికి రావటం ఏంటి అని కాస్త మాట్లాడడానికి అమ్మవారికి కాస్త కోపం వచ్చింది. సరే అయితే రా యుద్ధానికి వచ్చి యుద్ధంలో చూసుకున్నాము, మాటలు కాదు అని అమ్మవారు యుద్ధారంగంలోకి దిగారు. అయితే 8వ అధ్యాయం అమ్మవారు అష్టమాతృకా రూపంలో అమ్మవారు వస్తారు. ఆ అష్టమాతృకలు ఎవరయ్యా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగే మనకి వైష్ణవి, తర్వాత కౌమారి, వైష్ణవి, వారాహి, అలాగే బాలా త్రిపుర సుందరి, ఇలా అన్ని అష్టమాతృకలు అనే 8 అవతారాలలో అమ్మవారు ఆ యొక్క చండాసురుడు రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుల్ని సంహరించడానికి అష్టమాతృక రూపంలో అమ్మవారు వచ్చి ఎంతో ఉగ్రంగా అమ్మవారు యుద్ధం చేసి ఆ యొక్క రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని ఆ యొక్క 8వ అధ్యాయంలో సంహరిస్తారు. అయితే ఈ యొక్క రక్తబీజుడు అంటే మన యొక్క ప్రాపంచికమైనటువంటి మాటలో చెప్పాలంటే ఏంటంటే మన యొక్క అనుమానములు, అలాగే మన చుట్టూ మనకున్నటువంటి భయము, అలాగే మనకు చేయలేము, అసమర్థతగా మనం చేయలేము అని అనుకోవటం, ఇటువంటివి అన్నింటినీ మనకు ఈ యొక్క రక్తబీజుడికి మనం రూపంగా చెప్పుకోవచ్చు. అటువంటి మనకున్నటువంటి యొక్క వీటన్నింటిని అమ్మవారు మనకున్నటువంటి అన్నింటినీ సంహరించి మనకి అభయాన్ని ఇస్తుంది ఈ యొక్క 8వ అధ్యాయం వినటం వల్ల. కాబట్టి ఇక్కడ కూడా మనం మహాసరస్వతి నమః అలాగే చండికాయ నమః అనుకుంటూ ఈ యొక్క 8వ అధ్యాయం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ మధురంగమః నమః ప్రకృతే భద్రాయ నీతాం నమదాస్మతా కాంగాయ పరివారాయ సమానాయ సాధికాయ విష్ణుకాయ అష్టమాతృకా సహితాయ రక్తాక్షీదేవి నాగవల్లి దళత్వైతం పగంధ విశ్వాక్షతైరభ్యర్చితం తద్భృతం ఇక్షుకంఠం మహావతిం ఓష్యామి నమః స్వాహా. మాతా మహారాజ్ఞీ కీ జయ. జగదంబ విశ్వమాతకు జయ. అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు పూనుకొని అమ్మవారు యుద్ధానికి బయలుదేరి ఆ యొక్క నిశుంభుడు అనేటువంటి రాక్షసుని సంహరించి తర్వాత అమ్మవారు అక్కడ ఎలా సంహరించారు, ఏ విధంగా ఇక్కడ అష్టమాతృకలు వచ్చి ఆ యొక్క రక్తబీజుని వధించిన తర్వాత అమ్మవారు ఇంకా ఉగ్రంగా మారారు.
ఆ యొక్క నిశుంభ వద్దకు వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఆ అష్టమాతృకలు అందరూ కలిసి ఒక రూపంలో మారి ఆ నిశుంభ వద్దకు అమ్మవారు బయలుదేరారు. కాబట్టి ఈ యొక్క 9వ అధ్యాయంలో అమ్మవారు ఆ నిశుంభ ఎలా సంహరించారండి ఆ చరిత్ర అంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చండికాయ నమః అలాగే మహా సరస్వతి నమః అనుకుంటూ ఉన్నాం. माता महाराज्ञी की जया, जगदम्ब विश्वमाता को जया. जय जय श्री ओम नमो देवे महादेव जय शिवाय जय भगवन् नमः जय भद्राय निगता प्रदान रामराज परिवाराज दवाराज कालीभाय दक्षिणाय सर्व सिंहवाही निशोलपादायिनी मां काजंत पुष्पाक्षर अभ्यर्थितो तखर्दो मां माधुरंग फलरसं भवश्याविन हस्वाहा माता महाराज्ञी की जय जगदम्ब विश्वमाता जय गौरी नारायणी नमोस्तुते स्वाहा सुष्मामि विन्ध्याचलहितैषिणी शाकं भरीति विख्यातं शाकदानवावतिकल्पतः तथा धावति बीजकं करिष्यामि संशयं स्वाहा. ओम नमो नमो देवी महादेव जय शिवाय जय ओम नमो देवी महादेव जय शिवाय ఇచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేలా అమ్మవారు అంటే ఒక సురధుడు అనేటువంటి ఒక మహారాజు గారికి వైవస్వత మన్వంతరానికి అధిపతిగా చేస్తుంది అమ్మవారు. మన్వంతరాధిపతి అంటే ఎలా ఊరికే ఎవరు మన్వంతరాధిపతి కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేస్తే కానీ ఆ మన్వంతరాధిపతి ఎవరు. అటువంటి మన్వంతరాధిపతిని అమ్మవారు కేవలం ఈ యొక్క చరిత్రని పఠనం చేయటం వల్లనే అమ్మవారు ఆ యొక్క సురధుడికి వైవస్వత మన్వంతరానికి అధిపతి చేసింది. అంటే ఈ యొక్క చండీ ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క విశేషం యొక్క చండీ 13వ అధ్యాయం ఎంత గొప్ప మన యొక్క చివరి అధ్యాయం మనం తెలుసుకోవచ్చు. కావున ఇక్కడ కూడా మనము అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎంతో సుఖ సంతోషాన్ని పొందాలి అని మనం ఈ యొక్క 13వ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాము. ఇక్కడ కూడా మహాసరస్వతి నమః అలాగే మహా చండికాయ నమః అనుకుంటే ఒక అధ్యాయం పూర్తి చేసుకుంటాం. ఓం శివాయ స్వాహ. ओम नमो देवे महादेव जय शिवाय जय भद्रं नमः महाप्रभुजय भद्राय निता नमः रामराज परिवाराज दवाराज राजराज नितिराजी श्री विद्याय महात्रिपुरसुंदरी देवी नागवल्ल सरस्वती तुंबगंध पुष्पाक्षरे अध्यक्षो भगवतो नमः नकले परम महादि परमादि महाय परमादि महाचार्य नमः माता महारानी जय. అదైన తర్వాత మండప దేవత హోమం తర్వాత పూర్ణావతి ఒక పావు గంట పూర్ణావతి.
तृप्तोदया स्वाहा महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् 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 स्वाहा स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा पुरुषाय रावश्चान्नपाने सर्वगतो मे श्रीवनमः लोमजां सदेशः स्वाहा चन्द्रोऽभ्यनिदं नमः पञ्चाशत् सप्त अष्टौ नव दश एकादश द्वादश प्राग्मुखशिष्टनन्वदेतु ओम सप्तते अग्निर्सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधाम सर्वं वै भो शांतिकर्ता दृष्टिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता अनाथिकर्ता भव अनेन बलिप्रदानेन वायुप्रियता ओम सोमो धेनुं सोमो अर्धमानकं सोमो वीरं कर्मण्यं विदाति शांतिकर्ता दृष्टिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता अनेन बलिप्रदानेन ईशान्य प्रियता मोटर करता है